తర్వాత వలస కూలి. ఓకే, మూడో పాఠము వలస కూలి. ఈ వలస కూలి అనేటువంటి పాఠ్యభాగము రాసింది ముకురాల రామిరెడ్డి. చెప్తాను వాళ్ళ కవి గురించి తర్వాత చెప్తా. ఏం సార్ ఈ వలస కూలి యొక్క పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటంటే 1977లో మహబూబ్నగర్ జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి బెస్తోళ్ళు అంటే చేపలు పట్టేటువంటి వాళ్ళు అక్కడ కోస్తా ప్రాంతానికి వెళ్ళి తూర్పు తీర ప్రాంతానికి వెళ్ళి అక్కడ వచ్చినటువంటి కోనసీమ తుఫానుకు గురయ్యి తిరిగి రాలేదని, వాళ్ళు ఎక్కడున్నారో జాడ తెలియరాలేదని తెలిసినప్పుడు కవి హృదయంలో కలిగినటువంటి ఆవేదనే ఈ పాఠ్యభాగం. అంటే తుఫాన్లా చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళారు, వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి రాలేదని తెలిసినటువంటి కవి తన ఆవేదనను ఈ పాట రూపంలో చెప్పిండు. ఏమని చెప్పిండంటే, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశము పోతివా, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరు జాలరీ. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశము పోతివా, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరు జాలరీ. యూట్యూబ్ ఛానల్లో కొట్టి చూడండి, తెలుస్తుంది. వలస కూలి నేను పాడినటువంటి పాటనే ఉంటుంది. మన రామయ్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. ఓకే, మరి ఇక్కడ కూలి వస్తుగా దొరుకుతాదని కోస్తా దేశము పోతివా, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ అంటూ చాలా చక్కగా ఆ పాటను రాయడము జరిగింది. ఈ పాఠ్యభాగము మరి ముకురాల రామిరెడ్డి రాసినటువంటి హృదయ శైలి అనేటువంటి గేయ సంకలనం నుంచి గ్రహింపబడింది. అంటే ఎవరి గురించి ఏంటంటే ఈ ముకురాల రామిరెడ్డి అనేటువంటి వలస కూలి పాఠ్యభాగం అని అంటే తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్ళినటువంటి కూలీల గురించి. ఓకే, మరి ఇప్పుడు కవి పరిచయం చూద్దాం. కవి పరిచయం చూసినట్లయితే ముకురాల రామిరెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. 1929-2003 ఈయన యొక్క కాలము. ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనేటువంటి అంశం మీద పిహెచ్డి చేసిండు. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనేటువంటి అంశం మీద పిహెచ్డి చేసిండు. ఓకే, మరి ముకురాల రామిరెడ్డి గారి యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే ఒకటి మేఘదూతం, ఇది అనువాద కవిత్వం. దేవరకొండ దుర్గం, రాక్షస జాతర, ఉపరిశోధన, హృదయ శైలి, తెలుగు ఉన్నతవాచకము, తెలుగు సాహిత్య నిఘంటువు, నవ్వే కత్తులు, ఇవి 8 రచనలు. మేఘదూతం అనేటువంటిదేమో అనువాద కవిత్వం, రాక్షస జాతరనేమో దీర్ఘ కవిత, ఉపరిశోధన అంటేనేమో పరిశోధనా పత్రాల సంకలనం, ఉదయ శైలి ఏమో గేయ సంపుటి. ఈ హృదయ శైలి నుంచే ఈ వలస కూలి అనేటువంటి పాఠ్యభాగము గ్రహింపబడింది. వలస కూలి అనేటువంటి పాఠ్యభాగం ఏ జిల్లా వాసులకు సంబంధించిందంటే మహబూబ్నగర్ జిల్లా వాసులకు సంబంధించింది. తెలుగు ఉన్నత వాచకము, తెలుగు సాహిత్య నిఘంటువు, నవ్వే కత్తులు అనేటువంటివి ఈయన యొక్క రచనలు. ఓకే, మరి విడిజోడు అనేటువంటి ఒక కథ రాసి కృష్ణపత్రికకు పంపిస్తే కృష్ణపత్రిక వాళ్ళ యొక్క ద్వితీయ బహుమతి కూడా ముకురాల రామిరెడ్డి గారికి లభించింది. 1976లో ఆకాశవాణి ఢిల్లీ వాళ్ళు ఈయనను జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం కూడా చేయడము జరిగింది. జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం కూడా చేయడం జరిగింది. ఓకేనా, ఇది ముకురాల రామిరెడ్డి గురించి. ఇంకా చూద్దాం ముకురాల రామిరెడ్డి గురించి. దుందుబి అనేటువంటి మాసపత్రికకు సంపాదకత్వం వహించాడు. దుందుబి అంటే ఒక వాగు. ఈ దుందుబి వాగు గురించే గోరటెంకన్న ఒక పాట రాసిండు. వాగు ఎండి పాయరో పెదవాగు తడి పేగు ఎండి పాయరా, వాగు ఎండి పాయరో పెదవాగు తడి పేగు ఎండి పాయరాం, అందాల దుందుబి అలసంద్రవంక, అందాల దుందుబి అలసంద్రవంక అని చెప్తాడు. ఈ దుందుబి అనేటువంటి మాసపత్రికకు సంపాదకత్వం వహిస్తాడు ఎవరనంటే ముకురాల రామిరెడ్డి. ఆంధ్ర సారస్వత పరిషత్తు, తెలంగాణ రచయితల సంఘము, విజ్ఞాన వర్ధని పరిషత్తు సంస్థల్లో చురుగ్గా పాల్గొన్నాడు ముకురాల రామిరెడ్డి గారు. భూమి శిస్తు అనేటువంటి ఒక కథలో సర్కారుకు పన్ను కట్టలేక తాను నమ్ముకున్నటువంటి భూమును అమ్ముకున్నటువంటి పెదరైతు యొక్క ఇక్కట్లను ఈ భూమి శిస్తు అనేటువంటి కథలో వివరించడం జరిగింది. 1988 సంవత్సరంలో ఆంధ్రజ్యోతి వాళ్ళు
దీపావళి సంచికను వెలువడించడం జరిగింది. ఈ దీపావళి సంచికలో ఇతని యొక్క క్షణకోపము కోపక్షణం అనేటువంటి కథ ప్రచురింపబడింది 1988లో. ఆంధ్రజ్యోతి ముకురాల రామిరెడ్డి మీద ఒక పిహెచ్డి కూడా నడుస్తున్నది ఉస్మానియా యూనివర్సిటీలో. గన్నవరం నిర్మల అనేటువంటి ఆమె పిహెచ్డి చేస్తుంది ముకురాల రామిరెడ్డి రచనల మీద. ఓకే, 1958లో ఆంధ్రజ్యోతి దీపావళి సంచికలో ఇతని యొక్క క్షణకోపము కోపక్షణం అనేటువంటి కథ కూడా ప్రచురింపబడింది. ఓకేనా. ఇంకా చూసినట్లయితే పాఠ్యభాగ విశేషం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతికి నోచుకోక పంటలు వండక నిరంతరము కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతము పాలమూరు. పాలమూరు అనేటి మహబూబ్ నగర్ జిల్లా అన్నాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వేరు, అప్పుడు తెలంగాణ రాష్ట్రం వేరు. మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళందరూ వలస కూలీలుగా మారారండి. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్ళి చూడండి, మొత్తము అడుగడుగున నీళ్ళే. అందుకే అనేవాళ్ళు పలేళ్ళు వెనక పలేళ్ళు మనిసే పాలమూరులోన ఈ తెలంగాణలోన సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బిల్లాయరా, సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బిల్లాయరా అని మహబూబ్ నగర్ జిల్లాలో ఆ విధంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. వలస వెళ్ళినటువంటి కూలీలందరూ బ్యాక్ వస్తున్నారు ఇప్పుడు మహబూబ్ నగర్లో. మరే ఈ బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక బతకడానికి వలసపోతారు ఇక్కడ కూలీలు. అప్పుడు పాఠ్యభాగం గురించి వలస కూలికి పర్యాయపదంగా మారిన పాలమూరు. వలస కూలీ అంటేనే పాలమూరు అనేటువంటి వాళ్ళు. కష్టజీవుల శ్రమజీవనానికి అద్దం పట్టేదే ఈ గేయం. పాలమూరు జాలర్లు కోస్తాదేశం వలస వెళ్ళి గోదావరి వరదల్లో చాలామంది చనిపోయారు. అందుకని అంటాడు, చీకుమబ్బుల ముసురులోన కార్తీక పున్నము వెళ్ళిపోయెను, చీకుమబ్బుల ముసురులోన కార్తీక పున్నము వెళ్ళిపోయెను అని కవి ఆవేదనెత్తాడు. ఎన్నడొస్తవు లేబరీ పాలమూరు జాలరి, కూలి మస్సుగా దొరుకుతాదని కోస్తదేశము పోతివా, ఎన్నడొస్తవు లేబరీ పాలమూరు జాలరి. ఓకే, ఇంకా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చెరువులను పునరుద్ధరించడానికి మిషన్ కాకతీయ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ మిషన్ కాకతీయ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో పంటలు పండుతున్నాయి, కాలువలు వస్తున్నాయి. కాబట్టి వలస కూలీలు అనేటువంటిది తక్కువైపోయింది. పాలమూరు జలము కూలీలకు మారడానికి కృష్ణ ఆనకట్టను కట్టకపోవడము అని చెప్తాడు కవి గేయములో. చేపల గురించి చెప్తాడు. చేపలు అంటే ఫిష్ తెలుసుగా మీకు. చేపలు అంటే మరి పరుచుకునేటువంటి చేపలు కాదు, ఏ రకాల చేపలు ఉంటాయని చెప్పాడనంటే చందమామ చేపలు, పరక చేపలు, బొచ్చలు, రవ్వలు, మెరిగెలు, పులాస చేప, కొర్రమట్ట, మాడుపులు, జల్లలు, కంషలు, ఇసుకదొంతులు, గురిజలు, కొడిపెలు, బొమ్మడాయలు, ఇట్లా అనేక రకాలైనటువంటి చేపలు కూడా ఉంటాయి. ఈ చేపలు పట్టడానికి కోస్తా ప్రాంతము వెళ్ళారు మహబూబ్ నగర్ జిల్లా వాసులు, అక్కడే చనిపోయారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ కవి ఈ గేమ్లో చెబుతున్నాడు. ఇంకా చూసినట్లయితే గేమ్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తదేశము పోతివా, ఎన్నడొస్తవు లేబరీ పాలమూరు జాలరి, ముకురాల రామిరెడ్డి. ఇంకా చూసినట్లయితే పాలమూరు లేబరు అనేటువంటి దానికి వివరణ, మహబూబ్ నగర్ జిల్లా కూలీలు కరువు కాటకాల వల్ల జీవిక గడవక, కూలీలు అంటే ఇక్కడ జాగ్రత్తగా కూలీ పనుల కోసము వలస వెళ్ళే పాలమూరు కష్టజీవులు బర్మైల పనులు చేయడంలో దేశ విదేశాల్లో వీళ్ళు సుప్రసిద్ధులు. పాలమూరు లేబరు. మన్నెంకొండ దేవుడు మహబూబ్ నగర్ జిల్లాలోని సుప్రసిద్ధ క్షేత్రము. మన్నెంకొండలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి, ఇది చాలా 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 ఇంపార్టెంట్. వెంకటేశ్వర స్వామి యొక్క క్షేత్రమే మన్నెంకొండ. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే కార్తీక పౌర్ణమి, కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి. మన రాష్ట్రంలో ఇది ప్రత్యేకమైనటువంటి పండుగ. దీపావళి తర్వాత వస్తుంది. ఈ రోజును పుణ్య దినంగా భావించి నది స్నానాలు చేస్తారు, ఉసిరికాయలు రుద్దుకొని స్నానం చేస్తారు, నీటిలో దీపాలను వదులుతారు. ఈ పున్నమి నాటి రాత్రి చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటారు.
అర్ధరాత్రి వేళ చంద్రకిరణాలు భూమి మీద నిటనులుగా పడతాయి. ఉసిరికాయపై దీపాలు వెలిగిస్తారు, ఉసిరి చెట్టుకు పూజ చేస్తారు. ఇది కార్తీక పౌర్ణమికి సంబంధించి. ఇది అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుంది. పండుగల గురించి చెప్పినప్పుడు అక్కడ మనకి ఈ కార్తీక పౌర్ణమి కవర్ అవుతుందండి. ఇది వలస కూలి. ఓకే, తర్వాత మళ్ళీ ఇంకొక పాఠం చూద్దాం. దాశరథి రంగాచార్యతో ముఖాముఖి అనేటువంటి పాఠ్యభాగము తర్వాత పాఠం ఉంటుంది.